హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భీమవరం తాడేరు దగ్గర వీరన్ బాబు సంబరం అంటే వెళ్ళామండి. దేవుళ్ళు అయితే ఇదిగోండి, పేర్లు అయితే నాకు తెలియదు. ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ చేసాము. తణుకు టు భీమవరం నర్స్పూర్ ప్యాసింజర్ ఎక్కామండి. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మా హర్ష విండో సీటే కావాలంటూ విండో సీట్ పక్కనే కూర్చున్నాడు. ఆ విండో సీటే కావాలంట. ఈ రోజుల్లో పిల్లల్ని చూడాలంటే చాలా కష్టపడాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండటం లేదని అలా పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళామండి. అక్కడ కాసేపు అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేసాం. సంబరం అయితే స్టార్ట్ అయిపోతుందని ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. అప్పటికే చూసారా ఎంతమంది జనాలు. బాగా చేస్తారంట. నిప్పుల గుండం అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. నిప్పుల కోసమని అలా పుల్లలేసి మంటలు పెట్టారు. అవన్నీ అయిపోయిన తర్వాత నిప్పులు అలా రెడీ చేసి ఉంచారు. వాళ్ళు సోలాలు అవి ఇచ్చుకుని నిప్పుల గుండం తొక్కుతారండి. సోలాలు గుచ్చుకునే వాళ్ళు ఫస్ట్ అయితే ఫస్ట్ ఆ దేవతతో తొక్కిస్తారంట. ఆయన చేతిలో అక్కడ చూడండి, ఆయన చేతిలో దేవత విగ్రహం పట్టుకుని వచ్చారు. ఫస్ట్ ఏంటంటే 3 రౌండ్లు నిప్పుల గుండం చుట్టూ తిరిగాక అప్పుడు ఫస్ట్ వాళ్ళు తొక్కుతారని 3 సార్లు తొక్కిన తర్వాత వీళ్ళందరూ సోలాలు పట్టుకుని ఉన్నారు చూడండి, వాళ్ళు 3 సార్లు అయితే వాళ్ళు కూడా తొక్కుతారండి. తొక్కేసిన తర్వాత అప్పుడు సోలాలు గుచ్చుతారు. అసలు చాలా రష్గా ఉందండి. ఇవే కాకుండా వెనకాల అఘోరాలు డ్యాన్స్ ఒకటి, లేడీస్ డ్యాన్స్ ఒకటి, ఇంకా శత్యాశాలు అవి కూడా ఉన్నట్టున్నాయండి. మాకు ఇక్కడే సరిపోయింది. మా తమ్ముడైతే సోలం గుచ్చుకుంటున్నాడండి. అందుకే వాడు ఇక్కడే ఉన్నాడని మేము మా తమ్ముడి దగ్గర ఉండిపోయాము. ఫస్ట్ అదిగోని చూడండి 3 రౌండ్లు అయితే వేసేసారు. ఇప్పుడు ఆ దేవుణ్ణి అయితే ఇచ్చుకుని ఇప్పుడు ఆయన తొక్కుతున్నారు చూడండి. వీరన్ బాబు కదండి, అందరూ అచ్చరవా అంటూ ఉంటారు. ఇక్కడ మనకి కండవిల్లో కూడా ఒక గద్దు ఉందండి. అక్కడ కూడా ఏంటంటే సేమ్ ఇలానే మొన్నే అయ్యింది. ఫస్ట్ సెకండ్ డేట్స్లో వీరన్ బాబు సంబరం అయితే అయ్యింది. అదిగోండి చూడండి, ఆయన దేవుని ఇచ్చుకుని 1 రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కోసం వచ్చారు. అదిగోండి వెళ్ళారు సెకండ్ రౌండ్కి. అలా గమ్మున నిప్పులు అంటే అంత వెళ్ళాం కదండి, అందుకనేసి కొంచెం ఫాస్ట్గా పరుగులు అయితే పెట్టేస్తున్నారు. అదిగోండి దాంట్లో మా తమ్ముడు కూడా ఉన్నాడు చూడండి. అలాగా అందరూ కూడా 3 టైమ్స్ తొక్కుతారండి. 3 టైమ్స్ తొక్కేశాక రిమైనింగ్ నార్మల్ పీపుల్ కూడా లాస్ట్లో తొక్కారండి. నాకు అంతా రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు. అలాగని అక్కడ వేషాలు కూడా రికార్డ్ చేయలేకపోయాను మా బుడ్డోడితో. అందరూ ఒకరి తర్వాత ఒకరు కంపల్సరీ 3 రౌండ్స్ అయితే వేయాలండి. ఆ సోలాలోకి నిమ్మకాయ ఓ పక్కన కూర్చారు, ఓ పక్కనేమో కాగడాలు పెడతారు. అదే కాగడాలంటే ఓ పక్కన కాగడము తర్వాత పెడతారండి. ఇప్పుడైతే పైపునైతే అర్తకప్పరం ఉంచారు. అదిగోండి మామూలు పీపుల్స్ కూడా తొక్కుతున్నారు చూసారా. కొంచెం మరీ అంత పరుగైతే పెట్టలేదండి, నేను ఫాస్ట్ పెట్టాను వీడియో. పులుగుండం తొక్కడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూడండి సోలం ఏ విధంగా గుచ్చుతున్నారో. అన్ని కూర్చోబెట్టి 4కి బయట పెట్టించి 4కి మొత్తం విభూది రాసేస్తారండి. తిమ్మిరి అవుతుందంట. అచ్చరవా అనుకుంటా ఉంటారు. ఆ తిమ్మిరైతే ఎక్కుతుందా లేదనేది మనకు తెలియదు. ఎక్కుతుంది మ్యాక్సిమం, అది చెప్పారు అందరు. మా తమ్ముడు కూడా ఏం తెలియదంట వాళ్ళకి. అది పెట్టాక బాగా సోలం అయితే చూడండి చివర చాలా సూదిగా ఉంది. ఆ సోలం అయితే 4కి మధ్యలో దింపుతున్నారండి. చూసేయండి ఒకసారి. చూసారా ఎలా దింపుతున్నారో.
అది దింపేసిన తర్వాత అలా లేపుతారండి వాళ్ళని. అలా అందరికీ గుచ్చేసిన తర్వాత అదిగోండి కాగడాలు చుట్టారు. కాగడాలు చుట్టి దాన్ని వెలిగిస్తారండి. వెలిగించాక దాంతో 3 రౌండ్లు వేయాలండి. అదిగో అక్కడ మనిషి స్టే అయిపోయాక ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆడే మా తమ్ముడు. పాపం ఒక రౌండ్ వేసాడు, కళ్ళు తిరిగి పడిపోతున్నాడండి. అది చూడండి ఎంతమంది పట్టుకున్నారో. పొద్దునుంచి ఏం తినక అందులోకి ముందు ఇంకొక అబ్బాయిని గుచ్చుతుమైతే చూసాడంట. వీడు కూర్చున్నప్పుడు ఏ భయము లేదు, కానీ ముందు అబ్బాయిని చూసి కొంచెం టెన్షన్ పెట్టుకున్నాడు. ఒక రౌండ్ అయితే వేసారు, ఇంక తీసేశారు బాలేదని. ఇక్కడతో ఈ లాగ్ పూర్తయిపోయింది.